5 ఇస్తానంటే సంజన వద్దు 1 మినిట్ చాలని చెప్తే టోటల్‌గా సంజనకి 16 మినిట్స్ లభించిందనమాట. సో, వాళ్ళ హస్బెండ్, ఇద్దరు పిల్లలు వచ్చారనమాట. చిన్న పాప అనమాట. పాపం ఏడిసేస్తుంది. క్విక్ ఏడుస్తుంది. కొత్త మనుషులు, లైట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా! ఆ పాపని తీసుకొచ్చి స్టోర్ రూమ్‌లో పెట్టమన్నారు బిగ్ బాస్. వాళ్ళ కొడుకు మాత్రం చురుగ్గా ఉన్నాడు. ఇమాన్యుల్ ఆడుకున్నాడు. ధీమాన్ పవన్‌తో ఆడుకున్నాడు. అందరితో ఆడుకొని ఇమాన్యుల్ ఫన్ చేయడం అంతా సరదాగా సాగిందనమాట ఎపిసోడ్. సో, సంజన చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అండ్ నెక్స్ట్ మనకి ఈ ఇది హైలైట్ అనమాట. దివ్య వాళ్ళ మదర్ ఎంటర్ అవ్వడం జరిగిందన్నమాట. అబ్బా! అందరు ఫ్యామిలీ మెంబర్స్‌తో దివ్య మదర్ మొత్తం చెడు కూడా ఆడుకుందని చెప్పాలన్నమాట. నాకు తెలిసి బిగ్ బాస్ ఆవిడే గట్టిగా ఫాలో అవుతున్నట్టు ఉందన్నమాట. అందరి గురించి కేక్ పారేసింది. ఫస్ట్ సుమన్ గురించి అడిగిందన్నమాట. "అసలు మీ ఇద్దరు హైట్‌లకి ఫ్రెండ్‌షిప్ ఎలా కుదిరిందండి? అసల నాకు అర్థం కావట్లేదని చెప్పిందన్నమాట. అండ్ నెక్స్ట్ భరణి గారంటే మాకు అన్నయ్య ఉండేవాడు. ఎవరు సెటిల్ అవ్వట్లేదని చెప్పి ఆ ప్రెషర్ వల్ల 25 ఇయర్స్ క్రితమే చనిపోయాడు. మిమ్మల్ని చూస్తే నాకు అన్నయ్య గుర్తొస్తున్నాడని చెప్పి దివ్య అమ్మగారు చెప్పడం జరిగిందన్నమాట. అక్కడ ఎమోషన్ అయింది. అండ్ ఇమాన్యుల్ అంటే మీరు ఒక్క నియోజకవర్గానికి చెందిన కాదండి. మీరు అందరిని ఆల్ రౌండర్ మీరు అని చెప్పింది ఇమాన్యుల్‌ని. అండ్ సంజనాకి ఈవిడకి ఏం పని ఇవ్వకండి. హాయిగా బ్రేక్‌ఫాస్ట్ చేసి సోఫాలో కూర్చోమంటే బాగా కూర్చుంటదని చెప్పిందన్నమాట సంజన సెటారికల్‌గా. అండ్ నెక్స్ట్ ఇది హైలైట్. రీతూకి, పవన్‌కి అమ్మా! మీ ఇద్దరికి దండమమ్మ. మీ ఇద్దరి ఎపిసోడ్ ఏంటమ్మా అసలు నాకు అర్థం కాదు. ఓ రోజు చక్కగా మాట్లాడుకుంటాం. ఇంకో క్షణం కొట్టేసుకుంటాం. ఓసారేమో అటెళ్ళిపోతాం. సో, అలాగా రీతుని, పవన్‌కి ఒక గట్టిగా యేసుకుందన్నమాట. ఇంక పవన్ అయితే "ఏట్రా మీ ఇద్దరు కెమెరాలు పెట్టిన అసలు మాట్లాడుకోరా? అలా కెమెరాలు పెడతారు. మీరిద్దరు మాట్లాడుకోరు. సో, ఇటు చూస్తారు, అది చూస్తారు" అని చెప్పి దివ్యలమ్మ గట్టిగా అసలు ఫుల్ యాక్టివ్ అనమాట దివ్యలమ్మ గారు అని చెప్పాలి. సో, తనుజకి మాత్రం మా ఇంట్లో పెద్ద కూతురులాగా మొత్తం అంతా నాయకత్వం తీసుకుని ఒక బాధ్యతగా ఉంటది తనుజ. అండ్ కళ్యాణ్ అయితే పక్కింటి అబ్బాయిలాగా "బాబు సిలిండర్ ఏసేయండి వచ్చేస్తాను అమ్మగారు" అని చెప్పేసి చాలా ఎవరికీ నో చెప్పకుండా ఉంటారని చెప్పి అందరిని పొగుడుతుందన్నమాట. పొగిడింది. అండ్ నెక్స్ట్ కళ్యాణ్‌ని దత్తత తీసుకుంటాను కూడా అని చెప్పిందన్నమాట. సో, ఆ దివ్యలమ్మ గారి ఎపిసోడ్ చాలా ఫన్‌గా సాగింది. ఇది ఈరోజు ఎపిసోడ్ ఫ్రెండ్స్. థాంక్ యూ. ప్లీజ్ సబ్‌స్క్రైబ్.